రెండో విడత శాంతి చర్చల కోసం అమెరికా బృందం ఇప్పటికే పాక్కు చేరుకుంది. అయితే ఇరాన్ మాత్రం చర్చలకు వెళ్ళడం లేదు. ఈసారి ఒప్పందం చేసుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఇన్ఫ్యాక్ట్ రేపటితో ఈ కాల్పుల విరమణ ఒప్పందం గడువు కూడా ముగియబోతోంది. అమెరికా దాడి చేస్తే ఖచ్చితంగా మా దగ్గర న్యూ కార్డ్స్ ఉన్నాయి, ఈసారి న్యూ కార్డ్స్తో అటాక్ చేస్తాము అని చెప్పి ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది. సార్ ఇరాన్ దగ్గర ఉన్న ఏంటి న్యూ కార్డ్స్ ఏంటి, ఏ ధైర్యంతో ఇరాన్ అమెరికాను హెచ్చరిస్తోంది? అంటే ఒక మొదటి ధైర్యం ట్రంపే. ఇవాళ ట్రంప్ యుద్ధం చేసే పరిస్థితిలో లేడు. నిన్న కూడా మీకు అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈవెన్ వాషింగ్టన్ డీసీలో కూడా యుద్ధ వ్యతిరేక నిరసనలు జరిగాయి. భారీ ఎత్తున పబ్లిక్ ఒపీనియన్ తీవ్రంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది. నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. క్లియర్గా మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా ఓడిపోతారు. తర్వాత ఏమవుతుంది మన దేశం ప్రపంచంలో మేనేజ్ చేసుకుంటుంటారు వ్యతిరేకతలు అంటే చెప్పలేను. కానీ మిడ్ టర్మ్ ఎలక్షన్లో మాత్రం జనరల్గానే ప్రెసిడెంట్ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు ఈ దెబ్బకు గ్యారంటీగా ఓడిపోతారు. మీకు 9/11 తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ లాస్ట్ 25 yearsలో ప్రెసిడెంట్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత నార్మల్గా సెంటిమెంట్ పేరు గెలవాలి, కానీ ఇప్పుడు ఉన్నది కూడా పోతుంది. సో ఆ పరిస్థితి వచ్చింది కనుక ట్రంప్ ఈజ్ డెస్పరేట్లీ, పైకి ఎన్ని మాట్లాడినా ఏదో గంభీరంగా మాట్లాడచ్చు, బెదిరిస్తున్నట్టు మాట్లాడచ్చు, కానీ అంతర్గతంగా ట్రంప్ ఈజ్ స్కేర్డ్. ఈ వార్ను వీలైనంత త్వరగా ఎండ్ చేయాలి. అయితే తన టర్మ్స్ పైన ఎండ్ చేసినట్టుగా కనబడాలి. తాను గెలిచాను అని నమ్మించగలగాలి. అది పొలిటికల్గా అవసరము. ప్రపంచంలో కూడా అమెరికన్ డామినేషన్ నిలబడాలంటే అది అవసరం. ఆ అవకాశం ఇరాన్ ఇవ్వడం లేదు. అక్కడ పంచాయతీ తప్ప యుద్ధము ఏదో ఆపకూడదు అని ట్రంప్కి ఉన్నట్లు అనుకుంటే పొరపాటు. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. మీకు అమెరికా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పేషెన్స్. అమెరికా ఎగ్జాస్ట్ అవుతోంది. అసిమెట్రిక్ వార్ఫేర్లో ఉండే మొదటి సూత్రం ఇదే. నేను చాలాసార్లు ఈ వారచ్చినప్పుడు చెప్తున్నాను. ఇక రెండవది ఏంటంటే అమెరికానే కాదు, ప్రపంచం కూడా ఈ వార్తో విసిగెత్తిపోయింది. ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి. అరబ్ దేశాలు అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అంటే జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ ఇరాన్ బాగా పెంచింది. హర్మూజ్ జలసంధిని మూసేయగలిగారు. ఇప్పటికీ అమెరికా హడావుడి చేస్తున్నది, కానీ హర్మూజ్ జలసంధి తెరిపించలేకపోయింది. నావెల్ బ్లాకేడ్తో ఇంకా ఇబ్బందులు పెట్టాలని చూస్తే బూమరాంగ్ అవుతుంది. సో అందువల్ల మీకు ఈ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ కాస్ట్ విపరీతంగా పెరిగింది కనుక అది ట్రంప్ను వార్కు రానివ్వదు అనేది ఇరాన్ నమ్మకం. సో అందువల్ల ఇరాన్కున్న పెద్ద కార్డు ఇదే. ఎందుకంటే ఈ వార్ కనుక ట్రంప్ కొనసాగితే తాను మరింతగా జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచవచ్చు అని. రెండవది వార్ఫేర్. ఇప్పటి వరకు అమెరికాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ రాలేదు, కానీ మిలిటరీలో ఆపరేషనల్ బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ అయితే వచ్చింది. క్లియర్గా ఓవర్వేమింగ్గా అమెరికన్ మిలిటరీ పవర్ డెమాన్స్ట్రేట్ అయింది. సో అందువల్ల ఇరాన్ ఆపరేషనల్గా ఓడిపోయింది, కానీ స్ట్రాటజిక్గా గెలిచింది. సో ట్రంప్ ఇప్పుడు అమెరికా కనుక ఇంతకన్నా ఎక్కువ ఏం ఆయుధాలు ప్రయోగిస్తుంది, ఒక దశలో అణ్వాయుధం కూడా ప్రయోగిస్తామన్న బెదిరింపులు కూడా చేశారు. ఎందుకంటే జేడీ వ్యాన్సే అన్నాడు, మీకు ప్రెసిడెంట్ మాత్రమే ఉపయోగించగలే ఆయుధము ఉపయోగిస్తానని కూడా ఇండికేషన్ ఇచ్చారు. కానీ అదంత సులభం కాదు. ఏదో అణుబాంబు జపాన్ పైన సెకండ్ వరల్డ్ వార్ సమయంలో వేసినట్లుగా ఇరాన్ పైన వేస్తారంటున్నారు. కానీ అప్పుడు ఉన్న ప్రపంచం వేరు, ఇప్పుడున్న ప్రపంచం వేరు. అణ్వాయుధం కనుక ట్రంప్ వాడితే ట్రంప్ ఇక పరిస్థితి మామూలుగా ఉండదు. అమెరికాలోనే ఫుట్బాల్ ఆడతారు ప్రజలు. సో అందువల్ల ప్రపంచం అంతా అమెరికాను చీదరించుకుంటుంది. ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ద సెంచరీ అవుతుంది. సో అందువల్ల ఐ డోంట్ థింక్ ట్రంప్ మే గో టు దట్ ఎక్స్టెంట్. బెదిరిస్తాడు కానీ ఇక మరి ఏం చేయాలి, ఇంతకన్నా ఎక్కువ బొంబాటు చేస్తున్నాడు. అక్కడ మీకు ఎనర్జీ ఫెసిలిటీని అటాక్ చేస్తే ఇరాన్ వెంటనే గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తుంది. సో గల్ఫ్ దేశాలు బెంబేలు ఎత్తిపోతున్నాయి. గల్ఫ్ దేశాలను కాపాడలేకపోయాడు. అందువల్ల ఇప్పుడు ఇంకో కార్డు ఏంటి అంటే ఇరాన్ పైన ఏది దాడి చేసినా ఇక గల్ఫ్ దేశాల డీసెలినేషన్ ప్లాంట్ల నుంచి మొదలుకొని పవర్ ప్లాంట్ల వరకు అన్నిటినీ ఇరాన్ అటాక్ చేస్తుంది. అసలు అప్పుడు మీకు మంచినీళ్ళు లేక తలతలాడాలి అరబ్ దేశాలు. సో అందువల్ల అదొక ప్రధానమైన సమస్య. అన్నిటికీ మించి ఏంటంటే మిసైల్ కెపబిలిటీ. ఇంకా చాలామంది మిలిటరీ ఎక్స్పర్ట్ చెప్పేదంటే ఇరాన్ తన దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ తీయలేదు, కానీ కేవలం పైది మాత్రమే వాడింది ఇప్పటి వరకు అని. సో అందువల్ల మీకు అసలు ఇంకా మోస్ట్ మోడర్న్
న్యూ జనరేషన్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి అనేది ఒక అనుమానం. సో ఇది అక్రాస్ ద వరల్డ్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. సో మరి ఆ మిసైల్స్ ఎంత ప్రమాదకరమో తెలియదు. ఈవెన్ అమెరికాను రీచ్ కాగల మిసైల్ కూడా ఇరాన్ దగ్గర ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది. సో అందువల్ల మీకు ఇరాన్ మిసైల్ కెపబిలిటీస్ ఎంత ఉంది చెప్పలేను నేను, కానీ ఫుల్లీ నాట్ రివీల్ అనేది నిజం, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ ఇప్పటి వరకు ఫుల్లీ నాట్ రివీల్, ఎవరికి తెలియదు. అందువల్ల అది మరి ఏమైనా తీస్తారా, ఎలాంటి మిసైల్ తీసినప్పుడు అమెరికాకు పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ అమెరికన్ ఇంట్రెస్ట్లు భారీగా దెబ్బతింటాయి. ఉదాహరణకు అమెరికన్ మిలిటరీ బేసెస్ ఇప్పటికే సైనికులు పారిపోయారు, ఇప్పుడు వాటిని కనుక సర్వనాశనం చేయగలిగారు, లేదా అరబ్ దేశాలను బాగా దెబ్బతీయగలిగారు, లేదా ఇజ్రాయిల్ను ఐరన్ డోమ్ కూడా ఛేదించారు. మరి ఇంకా అత్యాధునిక మిసైల్ తీస్తే ఏం జరుగుతుంది అనేది ఒక అనుమానం. అదొక ముఖ్యమైనది. ఇంకో ముఖ్యమైనది అంటే చైనా రష్యాలు ఏమైనా ఏ లెవెల్లో ఎంటర్ అవుతాయి. ఇప్పటి వరకు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది అన్నది వెస్టర్న్ వర్గాల వాదన. అలాంటిది ఏమీ లేదని రష్యా అంటోంది. చైనా మేము ఇన్వాల్వ్ కావడం లేదు అంటోంది. సో చైనా ఆర్మ్స్ సప్లై చేస్తోంది అంటే ఈ మధ్య ట్రంప్ చైనాకు కూడా హెచ్చరించారు. చైనా రష్యా కనుక రంగంలో దిగితే కంప్లీట్ మారిపోతుంది వార్ స్వభావం. సో మరి ఏమైనా వాళ్ళు బయటకు తీస్తారా, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. అందువల్ల న్యూ కార్డ్స్ కెన్ బి మిలిటరీ ఆపరేషనల్, కెన్ బి స్ట్రాటజిక్ ఆల్సో. అన్నిటికీ మించి ఇప్పుడు రెడ్ సీ పైన బాబెల్ మండెబ్ను హూతీలు ఎప్పుడైనప్పుడు ఆపేయగలుగుతారు. అంటే ఈ హర్మూజ్ జలసంధే కాదు, బాబెల్ మండెబ్ను ఆపారనుకోండి 12 to 15% గ్లోబల్ ట్రేడ్ ఆగిపోతుంది. సో అందువల్ల ఇలాంటి ఈ వార్ను మరింతగా ఉధృతం చేసి జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ అమెరికాకు పెంచగలిగే కెపాసిటీ అయితే ఇరాన్కి ఇంకా మిగిలేదు.